బ్రేకింగ్ న్యూస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరితో ఆ పార్టీ బీసీ వ్యతిరేకి అని తేలిపోయిందన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావద్దనేది రామచంద్రరావు వైఖరిగా ఉందన్నారు. బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తారని రామచంద్రరావు బొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. బీసీల రిజర్వేషన్స్ పై అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపితే పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ఎంపీలు బీసీ రిజర్వేషన్స్ పై కేంద్రంతో పోరాడటం లేదన్నారు. బీసీ ద్రోహిగా బీజేపీ మిగిలిపోతుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్స్ అడ్డుకునే వారిని సహించమని అన్నారు. బీజేపీ మరొకసారి బీసీల వ్యతిరేకిగా నిరూపించుకోవడానికి నిన్న ఏదైతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి మాటల్లో తేలిపోయింది. బీసీ వ్యతిరేకులుగా ఇప్పటికే ముద్దపడ్డరు. మళ్ళొక్కసారి రామచంద్రరావు గారి మాటల ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అందొద్దు, బీసీలకు రిజర్వేషన్ 42% అయితే కాంగ్రెస్ పార్టీకే బీసీలంతా మొగ్గు చూపుతారని చెప్పి మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి రామచంద్రరావు నీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తెలంగాణలో పారదర్శకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులగణన చేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలని చెప్పి స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పించి ఇలా చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపి ఇలా కేంద్రానికి పంపితే ఇలా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు కలిసి కనీసం బీసీల రిజర్వేషన్ తేలేని దుర్మార్గులు ఇలా మళ్ళీ బీసీల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇలా 8 మంది ఎంపీలుండి కేంద్రం నుంచి కనీసం నిధులు రాలేకపోతున్నాయి. కనీసం ఇలా మేము చట్టం చేసి ఇలా పార్లమెంటు పంపిస్తే కూడా అక్కడ కూడా చేతగాని దద్దన్న లెక్క ఇలా రిజర్వేషన్ కావద్దని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేసిన మాటల్లోనే తేలిపోయింది. ఒకవైపు బీసీ ద్రోహిగా బీఆర్ఎస్ పార్టీ, ఒక బీసీ ద్రోహులుగా మీ బీజేపీ పార్టీ తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో కేంద్రం కూడా చెప్పింది, ఏ రాష్ట్రంలో అయితే పారదర్శకంగా కులగణన జరుగుతుందో అక్కడ రిజర్వేషన్ పెంచుకోవచ్చని. గతంలో తమిళనాడులో కానీ రాజస్థాన్లో కానీ అక్కడ పెంచుకున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోటి పారదర్శకంగా ఈడ కులగణన చేసి బీసీలకు 42% ఇలా 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్రానికి పంపితే మరి 9వ షెడ్యూల్ చేసే బాధ్యత కేంద్రం పైన ఉంది. తెలంగాణలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమ ఫోన్ లైన్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సంబంధించి అటు రామచంద్రరావు వైఖరిపై ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీకి సంబంధించినటువంటి వార్ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ప్రచారం చేశారు. అందులో భాగంగా కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా బీసీ కులగణన చేస్తామని, కులగణన చేశాక తామెంత ఉంటే తమకు అంత రిజర్వేషన్ కల్పిస్తాము అంటూ కూడా పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కులగణన నిర్వహించారు. అందులో బీసీలు 42% ఉన్నారు అంటూ కూడా ఒక నంబర్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దీనిపైన అసెంబ్లీలో కూడా అసెంబ్లీకి సంబంధించి బిల్లు ఆమోదించారు. అదేవిధంగా దీనికి సంబంధించి కేంద్రానికి కూడా వీలైనంత త్వరగా అగ్రి చేయాలి అంటూ కూడా పంపినటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం దీనిపైన ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసాం, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదంతా కూడా కేవలం రాజకీయంలో భాగంగానే చేస్తున్నారు, అసలు ఏ విధంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి రామచంద్రరావు కూడా ప్రస్తుతం ఈ బీసీ వ్యతిరేకగా కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ కి సంబంధించి ఈ రోజు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సో దాని తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం అటు ప్రభుత్వ విప్ గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్, అదేవిధంగా బీర్లా ఐలయ్య కూడా దీనిపైన మాట్లాడారు. ప్రస్తుతం బీసీ వ్యతిరేకగా బీజేపీపై ముద్ర పడుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కావద్దనేది రామచంద్రరావు మాటల్లో వైఖరిగా కనిపిస్తుంది. బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనే భయంతోనే ఇదంతా కూడా రామచంద్రరావు ముసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ కూడా
ఆయన చెప్పడం జరిగింది. సేమ్ టైం బీసీలకు ఏదో న్యాయం చేస్తామంటే ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ చెప్పినప్పటికీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీయే బీసీల పట్ల నిలిచింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇరు పార్టీలు ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో బీజేపీ బీఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ నుంచి దాదాపు బీజేపీ తరపున 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోతున్నారు. సేమ్ టైం బీసీలకు 42% రిజర్వేషన్లు కోర్టు రాష్ట్ర అసెంబ్లీ బిల్లు ఆమోదించింది. కేంద్రానికి పంపితే కనీసం పట్టించుకోవడం లేదు. బీజేపీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు కూడా బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రంతో పోరాడడం లేదు. కానీ రాష్ట్రంలో మాత్రం మేము బీసీలకు మద్దతు తెలుపుతాము అని చెప్తున్నప్పటికీ కేంద్రంతో మాత్రం దీనిపైన ఎటువంటి పోరాటం చేయడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సేమ్ టైం ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు. అందుకు కారణం ప్రస్తుతం రామచంద్రరావు చేసినటువంటి కామెంట్స్ అంటూ కూడా ప్రభుత్వ విప్లు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ హేమ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అసలు బీసీ రిజర్వేషన్ కు సంబంధించి రామచంద్రరావు వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అటు ప్రభుత్వ బీర్లా ఐలయ్య కూడా అతని వైఖరికి సంబంధించి వ్యతిరేకి బీసీ రిజర్వేషన్ కి అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలంటారు? ప్రస్తుతం బీజేపీ వైఖరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చాలా స్పష్టంగా చెబుతోంది. రామచంద్రరావే కాదు, మిగతా బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి నేపథ్యం. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ బీసీలలో 10% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసివేస్తే బీసీలకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతామనేది చాలా స్పష్టంగా బీజేపీ చెబుతోంది. కానీ ప్రభుత్వం ఇక్కడ చాలా టెక్నికల్ గా బీసీ రిజర్వేషన్ 42% లో 10% ముస్లిం రిజర్వేషన్ చేర్చి 42% ఢిల్లీకి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పంపించింది 9th షెడ్యూల్లో చేర్చాలి, దానికి అధికారికంగా న్యాయపరంగా వచ్చే ఏవైతే సమస్యలు ఉంటాయో అది తొలగిపోవడానికి 9th షెడ్యూల్లో చేర్చాలనేది ప్రభుత్వం పంపించింది. కానీ 9th షెడ్యూల్ ఏదైతే 42% 9th షెడ్యూల్లో చేర్చడానికి సుప్రీంకోర్టు లీగల్ గా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా 9th షెడ్యూల్లో చేస్తుంది, లీగల్ సెల్ లేదా కాంగ్రెస్ పార్టీకి లీగల్ సెల్ కావచ్చు, లేకపోతే నిపుణులు కావచ్చు, లేకపోతే ఇంకొక సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 9th షెడ్యూల్లో చేర్చాలని పంపించింది. ఇది బీసీ సమాజాన్ని మోసం చేసినట్టు అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. 9th షెడ్యూల్ సంబంధించి అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టులో లీగల్ గా చాలా అడ్డంకులు వచ్చినాయి. అది అక్కడికే చాలా రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉంది. ఇక్కడ మతపరమైనటువంటి రిజర్వేషన్ ముస్లింలకు ఏదైతే 10% ఇస్తున్నారో ఈ 10% పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇది బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది అనేది బీజేపీ ముందు నుంచి కూడా చెప్తుంది. ఈ 10% ముస్లింల రిజర్వేషన్ తీసేసి మిగతా 42% బీసీలకు ఇవ్వాలనేది ముందు నుంచి చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ఈ 9th షెడ్యూల్ కు సంబంధించిన లీగల్ అంశాలు అనేక అడ్డంకులు వస్తాయని తెలిసి కూడా ఏ విధంగా 9th షెడ్యూల్లో చేర్చాలంటూ పంపించింది. ఇది బీసీ సమాజాన్ని మోసం చేసినట్టు అనేది బీజేపీ చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తుంది. 9th షెడ్యూల్లో చేర్చడానికి పార్లమెంట్ లో చర్చ జరగాలి. పార్లమెంట్ నుంచి అది రాష్ట్రపతికి వెళ్ళాలి. ఆ విధంగా ఎవరైనా కోర్టుకు వెళ్తే గనక 42% రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో మళ్ళీ పెండింగ్ లో ఉంటుంది. ఇది లీగల్ గా అనేక సమస్యలు వస్తుంది. అది సాధ్యం కాదు అనేది రామచంద్రరావు నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ముందు నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తోంది మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం బీజేపీ. కానీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న దానికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చింది. కానీ 9th షెడ్యూల్ అనేది మాత్రం ఇది అసంబద్ధం. ఇది కావాలనే ప్రభుత్వం కావాలనే ఒక స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కావాలనే దీన్ని తీసుకొచ్చింది. రేపు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాంట్లో కూడా ఏ అంశాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా బయట పెట్టాలనేది బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీని మీద ఇప్పటికే ఇటు ఢిల్లీ పెద్దలతో కూడా చర్చించారు 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంలో. కాబట్టి చాలా స్పష్టంగా ఇది లీగల్ గా చాలా అడ్డంకులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. దీని మీద మళ్ళీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. 9th షెడ్యూల్లో చేర్చడం చాలా కష్టం అనేది అయితే బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. రేపు ఆర్డినెన్స్ లో కూడా ఎలాంటి అంశాలు ఉన్నాయనేది బయట పెట్టాలనేది కూడా డిమాండ్ చేస్తుంది. దీని మీద ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.